హలో ఫ్రెండ్స్, టాటా మోటార్స్ చెప్తున్న కర్వ్ ఈవీను అఫీషియల్గా లాంచ్ చేసుకున్నారు ప్రస్తుతం. అయితే ఈ యొక్క లాంచ్ ఈవెంట్లో చూసుకుంటే టాటా మోటార్స్ వాళ్ళు దగ్గర 12% దాకా ఈవీ వెహికల్స్ను వాళ్ళు సేల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఓవరాల్గా ఈ యొక్క టాటా కర్వ్ ఈవీ యొక్క డైమెన్షన్ పరంగా చూసుకుంటే 18-inch అలాయ్ వీల్స్, 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు. ఇది ఒక ప్రాపర్ అయిన ఎస్యూవీగానే టాటా మోటార్స్ వాళ్ళు దీన్ని క్లైమ్ చేస్తున్నారు. అందువల్ల 450 mm వాటర్ వెయిటింగ్ డెప్త్ను ఇస్తున్నారు. ఓవరాల్గా ఈ కారు యొక్క వెయిట్ చూసుకుంటే 50-50లో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉందని చెప్తున్నారు. మరియు 500 లీటర్లో బూట్ స్పేస్ని కూడా ఇస్తున్నారు. కారు ఇంటీరియర్ లేఅవుట్ చూసుకుంటే సిమిలర్గా ఉండటంతో 12.5 ఇంచ్లో టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మరియు 10.25 ఇంచ్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తున్నారు. ఈ యొక్క కారులో చూసుకుంటే పానోరామిక్ సన్ రూఫ్ ఇస్తున్నారు కర్వ్ ఈవీ మరియు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లో కూడా. ముందుగానే వాళ్ళు చెప్పినట్టు టాటా కర్వ్ ఈవీను ఫస్ట్గా లాంచ్ చేసుకున్నారు. దాని తర్వాత మాత్రమే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ను వెల్లడిస్తారు. కర్వ్ ఈవీ యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే 2 ముఖ్యమైన విషయాలను వాళ్ళు వెల్లడించి ఉన్నారు. 45 kWh బ్యాటరీ మరియు 55 kWh బ్యాటరీను వాళ్ళు ఇస్తున్నారు. 2 వేరియంట్స్లో మనకు అవైలబుల్లో ఉంటుంది. ఇంకా ఈ బ్యాటరీస్ యొక్క రేంజ్ పరంగా చూసుకుంటే 45 kWh బ్యాటరీలో 502 km అనేది రేంజ్ ఇస్తున్నారు. 55 kWh బ్యాటరీలో చూసుకుంటే 585 km రేంజ్ని ఇస్తున్నారు. ఒక మాస్ మార్కెట్ ఎస్యూవీకి ఇంతవరకు ఎవరు ఇవ్వలేనంత రేంజ్ అని చెప్పవచ్చు. ఇందులో 123 kWh మోటార్ ఉండటంతో 0 to 100 km/h ఒట్టి 6.8 సెకండ్స్లోనే రీచ్ చేసుకుంటుంది. ఈ యొక్క కర్వ్ ఈవీ ప్రీమియం కార్లలో ఉండేటట్టు మరియు హై ఎండ్ కార్స్లలో ఉండేటట్టే ఈ యొక్క ఇనీషియల్ యాక్సలరేషన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఈ యొక్క టాటా కర్వ్ ఈవీలో చూసుకుంటే టాప్ స్పీడ్గా 160 km/hను రీచ్ చేసుకుంటుందని చెప్తున్నారు టాటా మోటార్స్ వాళ్ళు. ఇంకా రియల్ లైఫ్ రేంజ్గా చూసుకుంటే 425 km మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరియు ప్రత్యేకంగా ఈ యొక్క టాటా కర్వ్ ఈవీలో చూసుకుంటే 1.2C ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల 150 km ట్రావెల్ చేయాల్సిన ఛార్జింగ్ను ఒట్టి 15 నిమిషాల్లోనే వాళ్ళు ఛార్జ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఈ యొక్క టెక్నాలజీతో ఎలక్ట్రిక్ కార్లో ఉండే సేఫ్టీ ఇష్యూగా చెప్పబడుతున్న సైలెంట్ మూవ్మెంట్ ఇష్యూను గుర్తించేటట్టు ఇందులో అక్వాస్టిక్ సౌండ్ సిస్టమ్ను ఇస్తున్నారు. ఇందులో కారు 20 km రీచ్ అయ్యేంత వరకు మాన్యువల్గా అక్వాస్టిక్ సౌండ్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో రోడ్లో వెళ్తున్న పెడెస్ట్రియన్స్ అలర్ట్ అవుతారు. ఇంకా సేఫ్టీ పరంగా చూసుకుంటే ఆల్రెడీ టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర ఉండే అన్ని కార్లు ప్రత్యేకంగా చూసుకుంటే ఫుల్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్లే రీసెంట్గా లాంచ్ చేసుకున్న అన్ని. ఈ యొక్క టాటా కర్వ్ ఈవీలో కూడా చూసుకుంటే స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ మరియు లెవెల్ 2 ADAS ఫీచర్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. వీటితో పాటు ఇంకా విపరీతమైన టెక్నాలజికల్ ఫీచర్స్ని కూడా ఇందులో యాడ్ చేసి ఇస్తున్నారు. ఇంకోవైపు ఇంటర్నల్ కంబషన్ గురించి చూస్తుంటే 3 డిఫరెంట్ అయిన ఇంజిన్ ఆప్షన్స్ మనకు ఇస్తున్నారు. ఈ యొక్క కర్వ్ కోసమే ప్రత్యేకంగా హైపర్ అయాన్ GDI ఇంజన్ను కొత్త ఇంజన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ యొక్క ఇంజన్ 125 HP పవర్ మరియు 225 Nm టార్క్ను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. వీటితో పాటు ప్రత్యేకంగా కర్వ్లో చూసుకుంటే ఆల్రెడీ నెక్సాన్లో ఉండే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ ఇస్తున్నారు. ఈ యొక్క క్రయోటెక్ డీజిల్ ఇంజన్లో చూసుకుంటే 115 HP పవర్ మరియు 260 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంకా ప్రైసింగ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే కర్వ్ ఈవీ యొక్క ప్రైస్ని మాత్రం వాళ్ళు రివీల్ చేసి ఉన్నారు. ఈ కారు యొక్క క్రియేటివ్ స్టార్టింగ్ వేరియంట్ చూసుకుంటే 17.49 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా టాప్ అండ్ వేరియంట్ అయిన ఎంపవర్ ప్లస్ ఏను చూసుకుంటే 21.99 lakhsకు వీళ్ళు ఇస్తున్నారు. ఇతర ప్రీమియం ఎలక్ట్రికల్ ఎస్యూవీస్ను కంపేర్ చేస్తున్నప్పుడు కర్వ్ ఆఫర్ చేస్తున్న పానోరామిక్ సన్ రూఫ్ మరియు విపరీతమైన మోడర్న్ డే ఫీచర్స్ను కంపేర్ చేసుకుంటే ఈ యొక్క ధర అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుందని అనుకుంటున్నాము. టాటా మోటార్స్ కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లో ఉండే ఎస్యూవీస్తో కంపేర్ చేసుకుని ఈ యొక్క ప్రైసింగ్ను చాలా అగ్రెసివ్గా కోట్ చేసి ఉన్నారు. టాటా కర్వ్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్స్ యొక్క ప్రైసింగ్ ఇంకా కూడా వాళ్ళు రివీల్ చేయలేదు. సెప్టెంబర్ నెలలో చెప్తామని కూడా వాళ్ళు అనౌన్స్ చేసి ఉన్నారు. టాటా మోటార్స్ నుంచి కర్వ్ మరియు కర్వ్ ఈవీ గురించి మీరు ఏమనుకుంటున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.